అంటే ఆ అమ్మాయి ఏజ్ తక్కువ, మ్యారేజ్ చేసుకోవడం తక్కువ. రెండోది ఏంటంటే ఒక అవగాహన లేకుండా చేసుకోవడం కూడా అది పద్ధతి కాదు. ఇంకా అందులోకి యూట్యూబ్ అది పెట్టడం, ఇవన్నీ చేయడం, ఇవన్నీ అంత మంచిది కాదని అనుకుంటున్నాను. అంటే ఒక అమ్మాయి కరెక్ట్ కాదు అది. కాకపోతే మరి ఇప్పుడు జరిగేది ఇదే జరుగుతున్నాయి. ఇద్దరు అవగాహనతో చేసుకోవాలి ఏదన్నా. అంటే ప్రేమ అది చెప్పలేం కదా, మరి పడుతున్నాడు కదా అని చేస్తారు వాళ్ళు. మరి వీళ్ళు ఇలా ప్రవర్తించే మరి దానికి ఎవరు ఏం చెప్పలేక అంటే అది వీళ్ళు అంటే అబ్బాయి అలా ఇష్టపడి చేసుకున్నాడు. కాకపోతే మరి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు అలా అన్నా కొంచెం వీళ్ళు చేసుకోకుండా ఉంటే మంచిదని. ఏం చెప్తారు? చేసుకోకుండా ఉంటే మంచిది అంటే ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధమే చేసుకోవాలి చూసుకునే. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చెప్పడానికి లేదు, అది చేసుకోకుండా ఉంటేనే మంచిది. ఓకే, సింగిల్ గా ఉండమంటున్నారు. చేసుకుంటే ఆ ప్రేమ అన్నది ఆ పెళ్లి చేసుకున్నప్పుడు అది చాలా గట్టి బంధమై ఉండాలి, కానీ ఇలా ఒకరు వదిలేసి ఇంకొకరిని ఇవన్నీ పద్ధతి కాదు. ఓకే, జనరేషన్ బాగాలేదు అంటున్నారు. అది ఇప్పుడున్న జనరేషన్ కూడా అలాగే ఉంటున్నారు. మరి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు. కానీ ఇప్పుడు అమ్మాయిలు పెళ్లి చేయాలంటేనే భయం. అదే అవును. అంటే భార్య భర్తల ఇద్దరు మనస్తత్వాలు కుదరట్లేదు, ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ ఉండట్లేదు. ఓకే, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు. అంటే ప్రైవసీ ఎక్కువ అయిపోతుంది అంటున్నారు. సో ఎవరు ప్రైవసీ మీద వాళ్ళు ఉంటున్నారు కాబట్టి గొడవలు ఎక్కువ అవుతుంది. అప్పట్లో ఇలా ఉండేది కాదు. ఇప్పుడు అప్పుడు ఉన్నారు, అప్పుడు తక్కువ. ఇప్పుడు ఇవన్నీ వచ్చాక ఎక్కువ. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? కొత్తగా పెళ్లి చేసుకుని ఇట్లా గొడవలు పడే వాళ్ళకి కాపురాల్లో అంటే అలాగే ఏం గొడవలు పడవద్దు, మంచిగా ఇద్దరు కలిసి ఉండాలి. అది కలిపిలోనే ఎంతో ఇది బాగుంటది. హ్యాపీనెస్. ఏం చెప్పను, ఎవరికి ఏం చెప్పలేము. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు, దానికి మనం ఏం చేయలేము. ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి.